నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ పట్టణంలోని శైవ క్షేత్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ. స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించిన వేద పండితులు కార్తీక దీప పూజలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్న మహిళలు స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా పోటెత్తిన భక్తులు. మేరా యువ భారత్ వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో విజయవంతంగా బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్. విజేతలకు బహుమతులు అందించిన మున్సిపల్ కమిషనర్ మనోహర్ యువతుల నైపుణ్యాన్ని పెంపొందించేలా స్పోర్ట్స్ మీట్లు నిర్వహించడం అభినందనీయమన్న కమిషనర్. గుడివాడ ఏఎన్ఆర్ కళాశాలలో డిసెంబర్ 16, 17, 18 తేదీల్లో కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకలు అనేక ప్రత్యేకతలతో వేడుకలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించిన కళాశాల కమిటీ పెద్దలు. డైమండ్ జూబ్లీ వేడుకల్లో పూర్వ విద్యార్థులందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చిన కళాశాల అధ్యక్షుడు అప్పారావు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గుడివాడలో ఆలయాలు శివనామ స్మరణతో మారుమ్రోగాయి. తెల్లవారుజాము నుంచే శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానం, శ్రీ గౌరీ శంకర స్వామివారి దేవస్థానం, ఇతర శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. మహిళలు ఆలయాల్లో కార్తీక దీప పూజలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి వేద పండితులు విశేష అభిషేకాలు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని దేవస్థాన ఈవో కందుల గోపాలరావు, చైర్మన్ పట్టపు చిన్న తెలిపారు. దీపాన్ని వెలిగించండి. ఆలయంలో దేవి శరణవరాత్రులు అత్యంత వైభవంగా జరిగిన శివగారు ఒకసారి ఉండండి, ఇట్రండి. స్వామివారి సన్నిధిలో అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. అట్టి అన్న సమారాధనకు తమకు తోచిన విధముగా విరాళాలు ఇచ్చి స్వామివారి అమ్మవారి కృపకు భక్తులకు మనవి. మన గుడివాడ పట్టణం బండిమిల్ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంలో ఈరోజు కార్తీక పౌర్ణమి మరి అత్యంత పర్వదినంగా భావిస్తారు. కాబట్టి భక్తులు అమ్మవారిని అయ్యవారిని అత్యధికంగా మరి పాల్గొని మరి అమ్మవారిని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. వారికి భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున మరి మంచినీటి వసతి కానీ, క్యూ లైన్స్ కానీ, అలాగే మరి దీపారాధన కార్యక్రమం చేసుకునేవారు అందరికి కూడా సపరేట్గా మరి ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అలాగే పోలీసు బందోబస్తు ఉంది, అలాగే వాలంటీర్ వ్యవస్థ కూడా ఉంది. అందరూ కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా మరి భక్తులకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా మరి అందరూ సమన్వయంతో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మరి స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపపాత్ర కావాలని కోరుకుంటూ ఈ దేవి శరణవరాత్రులు అత్యంత వైభవంగా జరిగిన సందర్భంలో శ్రీ భీమేశ్వర దేవస్థానంలో ఈ నెల 9వ తారీఖున మహాన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని మరి అమ్మవారి అయ్యవారి యొక్క కృపపాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓం నమస్తవాయ. ఈరోజు కార్తీక పౌర్ణమి తెల్లవారుజాము నుంచి 4 గంటల నుంచి భక్తులందరూ వచ్చి అయ్యవారు అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. భక్తులకు సంబంధించిన అన్ని సౌకర్యాలన్నీ చేసాము మా కమిటీ సభ్యులందరూ కలిసి. అట్లాగే అయ్యవారు అమ్మవారి దర్శనం చేసుకుని అందరు భక్తులందరూ చేశారు. అట్లా
రేపు వచ్చే ఆదివారం 9వ తారీఖున కార్తీక సమాధానం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ విచ్చేసి అన్నదాన ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే తూర్పువైపు రాజగోపురంకి ఇలా ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే 10,116 రూపాయలు ఇస్తే సెలవు పలకం మీద పేర్లు వేయవలను. అలాగే గోశాలకు ఎవరైనా సరే మొత్తం ఎవరైనా ఇస్తే దానికి కూడా వాళ్ళ పేరు వేసి ఇస్తాము. లేదు 10,116 ఇచ్చినా సరే వాళ్ళ పేరు ఇస్తాం గోశాల ముందు. స్థానిక భీమేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు పౌర్ణమి సందర్భంగా జనమంతా బాగా విపరీతంగా వస్తున్నారండి, తండాలుగా. ఇక్కడ ఆలయ కమిటీ తరఫున ప్రజలకు కావాల్సిన నీరు, తర్వాత సేఫ్టీ మెజర్స్ అన్ని, మేము కావాల్సిన సేఫ్టీ మెజర్స్ అన్ని తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా వారు రావడమే కాదు, వారి భద్రత కూడా వారు కొంచెం చూసుకుంటే బాగుంటుంది. ఇది కమిటీ తరఫున మా అందరి విన్నపం అండి. గుడివాడ ఏఎన్ఆర్ కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకలను డిసెంబర్ 16, 17, 18 తేదీల్లో నిర్వహిస్తున్నామని కళాశాల అధ్యక్షుడు కెఎస్ అప్పారావు తెలిపారు. బుధవారం కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డైమండ్ జూబ్లీ వేడుకల కమిటీ చైర్మన్ కొల్లి శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ కృష్ణప్రసాద్, కార్యదర్శి డాక్టర్ సూరపనేని శ్రీనివాసరావు, కెఎస్ అప్పారావులు మీడియాతో మాట్లాడుతూ వేడుకల వివరాలు వెల్లడించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఎంతో సేవలు అందించిన విద్యార్థులు ఉన్నారు. 1950లో కాలేజీ మొదలైతే 1976, 74 వరకు డిగ్రీ వరకే ఉండే కాలేజీ, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ. 74లో కావాలని మనకి ఇక్కడ ఎంకామ్ పెట్టడానికి యూనివర్సిటీ మన ఆల్మోస్ట్ ఆర్డర్ చేసింది, మీరు పెట్టాలి మీ కాలేజీలోనే, మేము ఏ కాలేజీకి ఇవ్వటం లేదు. మీకున్నటువంటి నైపుణ్యం, మీకున్నటువంటి రెస్పెక్టు, మీరు చేస్తున్నటువంటి హానెస్ట్గా చేస్తున్నటువంటి విద్యార్థులకు చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ ఎంకామ్ కోర్సుని మన కాలేజీకి ఇచ్చారు. అది ఫస్ట్ అచీవ్మెంటు మనం సాధించింది. 74 తర్వాత నెమ్మదిగా మిగిలిన కోర్సులు రావడానికి అవకాశాలు వచ్చినా 91లో మనం ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, తర్వాత కంప్యూటర్ ప్రోగ్రామ్స్ 91లో పెట్టాం. అక్కడి నుంచి రియల్గా అభివృద్ధి అనేది అప్పటికి అభివృద్ధి చెందింది చాలా వరకు. ఇంకా ప్రత్యేకమైన అభివృద్ధి రావడానికి 91 నుంచి మొదలైంది. అంటే అప్పటికి మారిపోతుంది, ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ రావటం. 93లో MBA ఓపెన్ చేసాం. ఆనాటికి అది చాలా ఎర్లీగా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుని మనకు ఇచ్చినటువంటి 30 సీట్లు ఫస్ట్ ఇయర్ ఫుల్ అయిపోవటం. MBA తర్వాత 94లో MSc మ్యాథ్స్. అలా పెడుతూ 98లో MCA పెట్టాం. ఆ MCA రావటం కూడా చాలా కష్టమైంది. ఆ రోజుల్లో చాలా కాంపిటీషన్ అయితే దానికి OLP గారు కొంత సహాయం చేయటం మూలంగా మనకి ఫస్ట్ టైం MCA రావటం. ఆ తర్వాత MSc కంప్యూటర్ సైన్స్ పెట్టడం, MSc సిస్టమ్స్ పెట్టాం, MSc బాటనీ పెట్టాం, మైక్రోబయాలజీ పెట్టాం. దాదాపు ప్రోగ్రాంలు అన్నింటిలోనూ బాగానే జరిగిన తర్వాత MSc కెమిస్ట్రీ. ముందుగా ఈ వేడుకలు డిసెంబర్ 16, 17, 18వ తారీఖుల్లో చేద్దామని నిర్ణయించుకున్నాం. మన కాలేజీ హిస్టరీ చూసుకుంటే ఈ కాలేజీకి మొట్టమొదటి నుంచి కూడా దాతలు రైతులు. 1950 సంవత్సరంలో శ్రీనివాస థియేటర్లో పర్వతనేని వెంకటరత్నం గారు, కాజా వెంకటరామయ్య గారు, వేములపల్లి రామబ్రహ్మం గారు, వడ్డే శోభనాద్రి గారు, ఇట్లా 5-6 అక్కడికి వచ్చి కాలేజీ పెడదాము, మన పిల్లలు దూరం వెళ్తున్నారు, వాళ్ళకి అందుబాటులో కాలేజీ ఉండాలనే ఉద్దేశంతో అడిగితే అక్కడ గుడివాడ సరౌండింగ్లో ఉన్న రైతులందరినీ ఎవరైనా స్థలదాతలు ఉంటారా అంటే ఆ రోజు పెద్ద మనసుతో భూషణగోళ్ళ మరియు పెదపారపూడి ఇంకా అనేక గ్రామాల నుంచి కూడా 15 ఎకరాలు ల్యాండ్, ₹1,00,000 భవన నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. అట్లా స్టార్ట్ చేసిన కాలేజీ 9 సంవత్సరాలు మనం గుడివాడలో ఒక అద్దె బిల్డింగ్లో కంటిన్యూ చేస్తా 1959వ సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావు గారు ₹1,00,000 విరాళం ఇవ్వడం జరిగింది.
దాంతో ఇంకొక 10 ఎకరాలు ఎక్వైర్ చేసుకుని ఈ భవన నిర్మాణాలు కానివ్వండి, ఎకడమిక్గా ఇది ఒక 4 స్తంభాల మీద నిలబడేటట్టుగా అప్పటి నుంచి ఇప్పుడు దాకా కమిటీలో పనిచేస్తున్న ప్రతి కమిటీ మెంబర్స్ కానివ్వండి, ఏ రోల్లో ఉన్నా కానీ వాళ్ళతో పాటు గురువులు కూడా మనది ఈ కాలేజీ, మన పిల్లలు బాగుపడాలి అనే ఉద్దేశంతో చెప్పబట్టి ఇవాళ ఎక్కడ ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా మన ఫైల్ తీసుకెళ్తే, మీరు ఏఎన్ఆర్ కాలేజీ నుంచి వచ్చారండి, మీరు చెప్పాల్సిన పని లేదు, మేము మీ కాలేజీ స్టూడెంట్ అని అట్లా దాంతో మనకు బాగా సహకారం ఇస్తున్నారు. ముఖ్యంగా అక్కడ డిసెంబర్లో జరగబోయే కార్యక్రమాలు ఈ రైతులు ఇచ్చారనే మాట్లాడుతున్నాం, కానీ రైతులకి మనం గ్రాటిట్యూడ్గా వాళ్ళకి ఏం చేసాం అనేది దాంతో ఈ కమిటీ వాళ్ళందరూ కలిసి డిసెంబర్ 16వ తారీఖున రైతు సదస్సు అని ఒక కార్యక్రమాన్ని పెట్టామండి. ఒక ఫుల్ డే ప్రోగ్రాం. 17వ తారీఖు డిసెంబర్ నాడు ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ అల్యూమిని మీట్. అల్యూమిని మీట్లో ఈ 75 సంవత్సరాల నుంచి చదువుకున్న స్టూడెంట్స్ ఇందాక వివరించారు. దీంట్లో అనేక మంది అనేక ఉన్నత శిఖరాలకి చేరిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళకి సన్మానించటం, ఆ రోజుకి ఇంకెవరన్నా కూడా వచ్చినా కూడా వాళ్ళకు కూడా ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళని సన్మానించడం జరుగుతుంది. 18వ తారీఖున మెయిన్గా వజ్రోత్సవ సంబరాలు. ఆ రోజు మనకి ముఖ్య అతిథులుగా మన ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్యనాయుడు గారు రాబోతున్నారు. వారు వస్తారని మనకు ప్రామిస్ చేశారు. సో వారు ఒక ముఖ్య అతిథిగా ఉంటారు. అదేవిధంగా నారా లోకేష్ గారు, ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారు కూడా తప్పకుండా వస్తామని మనకు ప్రామిస్ చేశారు. వారు కూడా ఒక విశిష్ట అతిథిగా ఉంటారు. అదేవిధంగా చెరుకూరి కిరణ్ గారు, ఈనాడు సంస్థ అధినేత, ఆ తర్వాత కేవీ చౌదరి గారు, కొసరాజు చౌదరి గారు, ఆయన ఫార్మర్ ఐఆర్ఎస్ రిటైర్డ్ ఫార్మల్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గారు, వారు కూడా వచ్చి వారి సందేశాన్ని కూడా ఇవ్వడానికి ఆయన కూడా సుముఖత వ్యక్తం చేశారు. గుడివాడ జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షిక పవిత్రోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. బుధవారం స్వామివారికి విశేష హోమకల్ప పూజలు నిర్వహించారు. సీనియర్ టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఉత్సవ కమిటీ అధ్యక్షుడు లింగం చిట్టిబాబు, ఈవో కందుల గోపాలరావు, వేద పండితులు అప్పలాచారి మరియు దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. हरे वेंकटेश प्रसीद प्रसीद प्रियं वेंकटेश प्रियच्च प्रियच्च ओम जवर्वत्रं विषय विशिष्टायां భక్తులకు మనవి, మన గుడివాడ పట్టణం జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో మరి పవిత్రోత్సవాలు 2వ తారీఖు నుంచి ప్రారంభమై ఈ రోజుతో ముగింపు జరుగుతున్న సందర్భంలో ఈ పవిత్ర మాలలో మరి ఈరోజు ఎంతో పవిత్రంగా ఉండటం కోసం మరి దేవాలయంలో ఉన్న వాస్తు దోషం కానీ ఇలాంటి దోషాల నివారణ నిమిత్తం పవిత్రోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమానికి మరి భక్తులందరూ కూడా విధిగా పాల్గొని మరి స్వామివారిని అమ్మవారిని దర్శించి వారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి వారి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. శ్రీ జగన్నాథపురంలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి కోవిల్లో
పవిత్ర వారోత్సవాలు జరిగి నేడు ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన చేకూరి జగన్మోహన్ రావుకి, వేణుగోపాలరావు గారికి కృతజ్ఞతలు. ఇది 108 కలశాలతో అభిషేకం. ఈ పవిత్రమాల కార్యక్రమం ఇవాళతో ముగుస్తుంది. ఈ భక్తులందరికీ పాల్గొన్నందుకు కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ. మన గుడివాడ పట్టణంలో జగన్నాథపురంలో వాటి మీద ఏం చేస్తున్నటువంటి శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం వార్షిక పవిత్రోత్సవ కార్యక్రమాలు జరిపించుకుంటున్నాం. ఆ భాగంలో ఈరోజు ఆఖరి రోజు మహాపూర్ణావతి కార్యక్రమం జరుపుకున్నాం. కుంభప్రోక్షణ, తదుపరి స్వామివారికి స్థాపన కార్యక్రమం అంటే అష్టోత్తర కలశాభిషేకం కార్యక్రమం జరిపించుకున్నాం. తర్వాత మహా ఆశీర్వచనం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ఆ స్వామి ఎల్లప్పుడూ కూడా ఆశీర్వచనాలు ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. గుడివాడ రూరల్ చిన్న ఎరుకపాడు గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆంజనేయులు పర్యటనలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా వెటర్నరీ క్యాంపును ప్రారంభించిన గవర్నర్ ఆంజనేయులు అనంతరం డయాబెటిక్ క్యాంపు విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రగతి ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు గవర్నర్ ఆంజనేయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పెద్దలు ప్రసాదరావు, శ్రీనివాస్ రెడ్డి, ఎర్రంశెట్టి శ్రీనివాస్, క్లబ్ అధ్యక్షుడు మాదాల సురేష్, ఉపద్రష్ట రాంబాబు, రామిదేని వేణుబాబు, సనక సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి అట్లా ఉంది. అందరికీ నమస్కారం అండి. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ భాగంగా మన జిల్లా 316D అండి. ఇది 316Dలో గుడివాడలో 3 క్లబ్లు ఉన్నాయండి. గుడివాడ మెయిన్ క్లబ్, గుడివాడ ప్రగతి, గుడివాడ సంఘమిత్ర, 3 క్లబ్లు. 3 క్లబ్లు కూడా బ్రహ్మాండమైన సర్వీస్ యాక్టివిటీస్ నిర్వర్తిస్తా ఈ యొక్క మేము తలపెట్టిన లయన్స్ సేవా యజ్ఞం, జిల్లా సేవా యజ్ఞం అనే నినాదంతో మేము 100 రోజులు అక్టోబర్ 2వ తారీఖు నుంచి జనవరి 13వ తారీఖు వరకు తలపెట్టిన ఈ లయన్స్ సేవా యజ్ఞంలో భాగంగా గుడివాడ వారు జిల్లాలోనే నెంబర్ 1 క్లబ్బులుగా విరాజిల్లుతూ వాళ్ళు బ్రహ్మాండమైన సర్వీస్ యాక్టివిటీ చేసి ఎక్కడైతే ఎవరికి నీడ్ ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేయటం అనేది వాళ్ళ యొక్క గొప్పతనం, వాళ్ళ యొక్క స్పెషాలిటీ అని కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఈ గుడివాడలో ఉన్న 3 క్లబ్బుల్లో 2 మొత్తం అందరూ ఉండే క్లబ్ అండి. ఒక క్లబ్ మాత్రం లేడీస్ క్లబ్ను కూడా వీళ్ళు ఎంతో బలోపేతం చేసి బ్రహ్మాండమైన సర్వీస్ యాక్టివిటీ చేయించడంలో భాగంగా ఒక సిటీలో ఉన్న వాళ్ళకే కాకుండా ఇలాంటి పశు వైద్య శిబిరాలు కూడా నిర్వహించి పల్లెటూరులో కూడా మా లైనిజాన్ని వ్యాపింపజేయటంలో కానీ, ప్రతి అన్నప్రసాద వితరణ కానీ, ఐ స్క్రీనింగు జిల్లాలో ఉన్న 1,00,000 మంది స్టూడెంట్స్కి ఐ స్క్రీనింగ్ చేయించి వాళ్ళందరికీ కూడా కావాల్సిన స్పెట్స్ కూడా ఇప్పించడంలో కానీ మా యొక్క జిల్లా కోఆర్డినేటర్ల యొక్క సహాయ సహకారాలతో బ్రహ్మాండమైన సర్వీస్ చేస్తున్న ఈ యొక్క లయన్స్ క్లబ్ వారి ముగ్గురికి కూడా నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ముందు కూడా ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు చేయాలని కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ లయన్స్ క్లబ్ వారికి కూడా థ్యాంక్స్ చెబుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. లాంగ్ లివ్ లయనిజం.
గుడ్లవల్లేరు మండలంలో ప్రసిద్ధిగాంచిన వేమవరం శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మంగినపొడి బీచ్ లో అల్పాహార ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర పుణ్య స్నానాలకు వేలాదిగా వచ్చే భక్తులకు 300 కేజీల పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు ఈవో ఆకుల కొండలరావు, చైర్మన్ ఈడెం మోహన్ తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కొండాలమ్మ అమ్మవారి దేవస్థానం సన్నిధిలో వేద పండితులు శివ సంతోషశ్రమ నేతృత్వంలో రుద్ర సహిత చండీ హోమ పూజలు నిర్వహించారు. శ్రీమాత్రే నమః, శ్రీ కొండాలమ్మ దేవి నమః. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీయుత కమిషనర్ గౌరవనీయులు శ్రీ కె రామచంద్రమోహన్ గారి ఆదేశాల మేరకు మచిలీపట్నం మంగినపూడి బీచ్ నందు పౌర్ణమికి వచ్చే భక్తులకు పంచనిమిత్తం ఈ రోజున కమిషనర్ వారి ఉత్తర్వుల మేరకు 300 కేజీలు బియ్యంతో పులిహార ప్రసాదం తయారు చేసి ప్రస్తుతం శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానం నుండి మంగినపూడి బీచ్కి మా దేవస్థానం సిబ్బంది, ముఖ్యంగా మా దేవస్థానం చైర్మన్ శ్రీ ఈడే మోహన్ గారు, ధర్మకర్తల మండలి సభ్యులు సౌజన్యంతో దేవస్థానం తరఫున ఈ ప్రసాదం చేయడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా శ్రీయుత కమిషనర్ వారు భక్తులకు ఎక్కువ మొత్తం మీద ప్రసాదం పంచే ఉద్దేశంతో మాకు ఆదేశాలు జారీ చేశారు. వారి ఆదేశాల మేరకు ప్రస్తుతం ప్రసాదం ఉత్తర బీచ్కి పంపడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః, శ్రీ కొండాలమ్మ దేవి నమః. పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపొడి బీచ్ లో వేలాదిగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ముందుగా మంత్రి కొల్లు రవీంద్ర సాగర సుప్రభాత హారతితో సముద్ర స్నానాలు ప్రారంభించారు. ప్రముఖ వేద పండితులు విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ ఘనాపటి ఆధ్వర్యంలో సముద్రునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులతో కలిసి మంత్రి రవీంద్ర సముద్ర స్నానం ఆచరించారు. వేలాదిగా భక్తులు సాగర తీరాన కార్తీక దీప పూజలు చేశారు. పుణ్య స్నానాలు ఆచరించే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని సందర్భంగా మంత్రి రవీంద్ర అన్నారు. సాగర హారతి అరుణోదయ కాలంలో ఒక పక్కన సూర్యోదయం అవుతూ ఉంటే ఇక్కడ సముద్రుడికి మనం సాగర హారతిని సమర్పణం చేసి ఈ లోకాలన్నింటినీ కూడా సుభిక్షంగా ఉంచాలి, అందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఉపద్రవాలన్నీ కూడా మన దగ్గరికి రాకుండా మనందరినీ సంరక్షిస్తూ ఉండాలి అని చెప్పి సముద్రుడిని ప్రార్థన చేస్తూ సాగర హారతిని సమర్పణం చేసి అయిన తర్వాత
క్షయద్వారా వెంకటరమణ గోవింద 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 నమ పార్వతీ హృదయ హర హర మయ జీవత్వత్రయత్వత్వాజావతీరతే మయునాయ సింధో నానమతయే నమః నదీనాగో సర్వాసాం పిత్రేదభృతా విశ్వకర్మణే విశ్వాహ సముద్రంలో వేసేది రఘువీర పదాంబోజ హేతవేలా పుష్పాయాశ్చ బంధోర్వయం వయం ధోర్వామస్వందమంజుష్టమం ఓకే సార్ ఓకే సార్ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఏ ఎనకరా అనారోగ్యంగా ఉంటే స్నానానికి దిగరాదు. వర్షాకాలం లేదా తుఫాను హెచ్చరికలు ఉన్నప్పుడు వెంటనే
బాల్కేడ్లు లేదా హెచ్చరికపు రోగులను దాటి వెళ్ళ. కార్తీక మాసం పవిత్ర మాసం. కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో ఈ మాసం అంతా కూడా ఉపవాసాలు అలాగే దీపారాధన చేస్తూ పెద్ద ఎత్తున దేవాలయాల్లో పూజలు చేస్తారు. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కార్తీక పౌర్ణమి నోములు నోసుకోవడం, అలాగే నదీ స్నానాలు చేయటం, సముద్ర స్నానాలు చేయటం, ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం దీపారాధన చేసుకుంటాం. సముద్ర తీరంలో ఇది ఆనవాయితీగా వస్తూ ఉంది. దానిలో భాగంగానే మంగినపూడి బీచ్ లో ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది భక్తులు ఈ కార్తీక పౌర్ణమి రోజు రావడం, వాళ్ళు స్నానం ఆచరించడం, ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి సంస్కృతి. దానికి తోడుగా ఈ సంవత్సరం ఎలా అయితే కాశీలో ఉన్నటువంటి గంగా నదీ తీరంలో హారతి కార్యక్రమం, గంగా నదికి హారతి ఇచ్చే కార్యక్రమం ప్రతిరోజు అక్కడ నిర్వహిస్తారు. ఇక్కడ కూడా సముద్ర హారతిని ఈ పవిత్రమైనటువంటి పౌర్ణమి రోజున ఏర్పాటు చేయడం జరిగింది. ఋత్వికులు చాలా సంప్రదాయాలతో నియమ నిష్ఠలతో సముద్రుడికి హారతి ఇచ్చి ఈరోజు పవిత్ర దీపాన్ని కూడా వెలిగించి ఇప్పుడే సముద్ర స్నానాలను ప్రారంభించుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఒక చక్కటి సాంప్రదాయానికి ఈ రోజున ఇక్కడ శ్రీకారం చుట్టాం. ఇవాళ సూర్యచంద్రులు సముద్రుడికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి దానికోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. చాలా అద్భుతంగా భక్తులందరూ కూడా రావడం కూడా జరిగింది. ఇదే సంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం కూడా కొనసాగించడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాం. అలాగే ముఖ్యంగా టూరిజం కూడా ఇది మన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజల్లో కూడా ఒక కొత్త ఉత్తేజానికి శ్రీకారం చుడుతుంది. అందుకనే సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్యంగా తీర ప్రాంతాల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టూరిజం ని మన సంస్కృతిని ప్రతిబింబిస్తూ అలాగే అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ కానీ వాళ్ళకి ఆహ్లాదకరంగా ఉండే వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ రోజు కూడా ఇక్కడ పాండురంగ ఉత్సవాలు కూడా ఈ 37వ తారీఖు స్టార్ట్ అయినాయి కార్తీక మాసంలోనే. అలాగే రథోత్సవం చేసుకున్నాం, తెప్పోత్సవం చేసాం. ఈ రోజు పవిత్ర స్నానాలు. మరి వచ్చినటువంటి భక్తులకి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా అన్ని చోట్ల కూడా బారికేడింగ్, పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ, అలాగే ఒక పక్క నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ ఉండి పిల్లలు వస్తే పిల్లలకి ట్యాగ్లు వేసి పాలు కూడా ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి భక్తులకు కూడా ప్రసాదాలు ఏర్పాటు చేయటం, అలాగే శానిటేషన్ కానీ బట్టలు మార్చుకునే దానికోసం బట్టల రూమ్స్ కానీ, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ, అలాగే టాయిలెట్స్ కానీ, వాటర్ కానీ దగ్గర 3 లక్షల ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతమంది భక్తులు వచ్చినా, ఎందుకంటే లక్షలాది మంది వస్తారు కాబట్టి ఎంతమంది వచ్చినా ఎక్కడ ఇబ్బంది రాకుండా అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. చాలా ప్రాంతాల నుంచి వస్తారు, దగ్గర గుంటూరు జిల్లా నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, వేరు వేరు దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి అన్ని రకాలుగా కూడా సదుపాయం ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా ఇంత చక్కటి కార్యక్రమంలో భాగస్వాములైన ముఖ్యంగా అధికారులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మరొకసారి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. గుడివాడ తట్టివరు రోడ్డులోని శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా పౌర్ణమి ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరుకు చెందిన ధ్యాన గురువు రాధా పాల్గొని ధ్యానం యొక్క విశిష్టత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం నిర్వాహకులు రాజకుమారి, వాణి, దేవి తదితరులు పాల్గొన్నారు. మన పుత్రికలే
శరీర అవయవాల అన్నింటిలోనికి ప్రవేశించి మన శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేలా చేయడానికి కావలసిన శక్తిని ఇచ్చేది మనకి హంస శ్వాస. ఆ సవ్యమైన శ్వాసను మనం తీసుకున్నప్పుడే మన లోపల పోషణ కూడా సవ్యంగా జరిగి మన లోపల ఉన్న అవయవాలన్నీ సవ్యంగా పనిచేయడం జరుగుతాయి. మన శ్వాసను తీసుకున్నప్పుడు ఆ శ్వాస మన నాభి వరకు చేరి నాభి నుంచి అన్ని అవయవాలకు చేరి ఎక్కడ ఎలాంటి అనారోగ్యాలున్నా మూలం కంట తొలగించేస్తుంది. కానీ మనం శ్వాసను సరిగా తీసుకోవడం లేదండి. మన శ్వాసను కేవలం గొంతు వరకే వస్తుంది, వెళ్ళిపోతుంది తప్ప నాభి వరకు చేరట్ల. నాభి వరకు శ్వాస చేరాలి అంటే ప్రతిరోజు కొంత సమయాన్ని మనం శ్వాసని గమనించడం అనే పని మీద పెట్టినప్పుడు మనం నాభి వరకు శ్వాస తీసుకోగలుగుతాం. మనలో ఊపిరితిత్తుల్లో ఎన్నో రంధ్రాలు ఉంటాయి, కోట్లాది రంధ్రాలు ఉంటాయి, చిన్న 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 రంధ్రాలు. ఆ రంధ్రాలన్నీ కూడా మనకి అక్కర్లేని కార్బన్ డైఆక్సైడ్ లాంటి వాయువులు వెళ్ళి ఆ రంధ్రాలన్నీ కూడిపోయి ఉంటాయన్నమాట. అలా కూడిపోయినటువంటి ఆ రంధ్రాలని మళ్ళీ మనం క్లియర్ చేసుకోవాలి అంటే మనం దీనికన్నా మించిన శక్తిని తీసుకోవాలి. ఎప్పుడైతే మనం శ్వాసని గమనించడం మొదలు పెడతామో అప్పుడు మన తల పైభాగంలోని మాడు మీద బ్రహ్మతంత్రం ద్వారా కాస్మిక్ ఎనర్జీ అనేటువంటి ఒక అద్భుతమైన శక్తిని మన లోపలికి ప్రవహింప చేసుకోవడం జరుగుతుంది. ఊడిపోయి ఉన్నాయో అవన్నీ పూర్తిగా క్లియర్ చేయబడతాయి. అప్పుడు మన నాభి వరకు మన శ్వాస ప్రవహించడం జరుగుతుంది అన్నమాట. ఈ కాస్మిక్ ఎనర్జీకి ఎలాంటి శక్తి ఉందంటే మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి ఉంది. అలాగే మన డిఎన్ఏలోని సైతం ఈ కాస్మిక్ ఎనర్జీ వెళ్ళి అక్కడ మన వయస్సు గతిని కూడా ఆపివేసే శక్తి కాస్మిక్ ఎనర్జీ ఉందండి. అంటే అయితే మేము పెద్దవాళ్ళం అమ్మా, మా చుట్టూ నడవదా, మేము ఇలాగే ఉండిపోతామా అంటే గుడ్డు నెరిస్తే జరుగుతుంది కాక, ఏం జరిగినా శరీరానికి జరిగితే జరుగుతుంది కాక, కానీ ఎల్లప్పుడూ శక్తివంతంగా ఉంటాము. శక్తివంతంగా ఉండడమే కదా మనకి కావాల్సింది. ఎవరి చేత చేయించుకోకుండా మన పనులు మనం చేసుకుంటూ మన ఆహారం మనం వండుకుని మనం తింటూ ఇతరులకు ఉపయోగపడుతూ ఉండడమే కదా మనం చేయాల్సింది. అంతేగాని ఎవరో రావాలి, మనకి మంచినీళ్ళు అందించాలి, భోజనం పెట్టాలి, ఇలా మనం ఎదురు చూడడం కాదు. మన పనులు మనం చేసుకోగలిగే స్థితిలో ఉండాలి అని విశ్వ కళ్యాణానికి ఉపయోగపడుతూ ఉంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడివాడ పట్టణంలోని శైవ క్షేత్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ. స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించిన వేద పండితులు కార్తీక దీప పూజలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్న మహిళలు స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా పోటెత్తిన భక్తులు. మేరా యువ భారత్ వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో విజయవంతంగా బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్. విజేతలకు బహుమతులు అందించిన మున్సిపల్ కమిషనర్ మనోహర్ యువతుల నైపుణ్యాన్ని పెంపొందించేలా స్పోర్ట్స్ మీట్లు నిర్వహించడం అభినందనీయమన్న కమిషనర్. గుడివాడ ఏఎన్ఆర్ కళాశాలలో డిసెంబర్ 16, 17, 18 తేదీల్లో కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకలు అనేక ప్రత్యేకతలతో వేడుకలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించిన కళాశాల కమిటీ పెద్దలు. డైమండ్ జూబ్లీ వేడుకల్లో పూర్వ విద్యార్థులందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చిన కళాశాల అధ్యక్షుడు అప్పారావు. ఇవి నాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.